మన కళ్ల ముందే ఏదైనా తప్పు జరుగుతుంటే ఏం చేస్తాం? చాలాసార్లు ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాం కదా. కాని అలా మౌన ప్రేక్షకుల్లా కాకుండా బాధ్యతగల పౌరులుగా ఎలా మారాలి, క్లిష్టమైన సమయాల్లో మనం ఎలా స్పందించవచ్చో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈ విశ్లేషణంతా శ్రీనివాస్ మాధవ్ మరియు 51AB ఫౌండేషన్ వారి కృషి ఆధారంగా రూపొందించబడింది. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ నిజ జీవిత సంఘటనతో మొదలు పెడదాం. ఒకసారి ఊహించుకోండి, రేపల్లె రైల్వే స్టేషన్. జనమంతా ఉన్నారు. అక్కడ ఒక గర్భిణీ స్త్రీపై దాడి జరుగుతోంది. అందరూ చూస్తున్నారు, కాని ఒక్కరంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. వింటుంటేనే మనస్కి ఎంత కష్టంగా ఉందో కదండి. ఈ సమస్య ఎంత తీవ్రమైనదో చెప్పడానికి ఈ ఒక్క సంఘటనే చాలు. కాని అస్సలు ప్రశ్న ఏంటంటే, ఎందుకెలా జరుగుతుంది? ప్రజల్లో జాలి, దయలేదా? వాళ్లేమైనా చెడ్డవాళ్లా? అస్సలు కాదు. దీని వెనుక మనకు తెలియని కొన్ని బలమైన కారణాలున్నాయి. ఏంటవి? చూద్దాం రండి. సమస్య అయితే చాలా పెద్దదే, మనం ఒప్పుకోవాలి. కాని ఒక మంచి విషయమేంటంటే, దీనికొక పరిష్కారం కూడా ఉంది. ముందుగా అసలు మనం ఎందుకు స్పందించమో చూసి, ఆ తర్వాత సురక్షితంగా ఎలా స్పందించాలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, జనాలకు సహాయం చేయాలని ఉండదు అని కాదు. వాళ్లకు జాలి లేదు, వాళ్ళు క్రూరులు అస్సలు కాదు. ఆ టైంలో ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో తెలియకపోవడమే అసలు సమస్య. ఇది మనలో ఎవరి తప్పు కాదు, కేవలం సరైన అవగాహన, శిక్షణ లేకపోవడమే. అయితే ట్రైనింగ్ ఇస్తే ఇది మారుతుందా? ఖచ్చితంగా. ఈ చార్ట్ చూడండి. కొద్దిపాటి ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో 70% మందికి, అవునండి 70% మందికి నేను సహాయం చెయ్యగలను అనే ధైర్యం వచ్చింది. అంతకన్నా ముఖ్యంగా వాళ్లలో 54%, అంటే సగానికి పైగా, నిజంగా అవసరమొచ్చినప్పుడు ముందుకొచ్చి సహాయం చేశారు. అంటే చూశారా, సరైన శిక్షణ ఉంటే ఎంత మార్పు వస్తుందో. సరే, మరి మనల్ని సహాయం చేయకుండా ఆపే ఆ మానసిక కారణాలు ఏంటి? వాటిని నిపుణులు 5 అదృశ్య అడ్డంకులు అని అంటారు. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదటది, ఇంతమంది ఉన్నారు కదా, నేను కాకపోతే ఇంకెవరైనా చేస్తారులే అనుకోవటం. రెండోది, చుట్టూ ఉన్నవాళ్లంతా సైలెంట్గా ఉంటే బహుశా ఇది పెద్ద విషయమే కాదేమో, నేనొక్కడ్నే ఓవర్గా రియాక్ట్ అవుతున్నానేమో అని ఫీలవ్వటం. మూడోది, నేను వెళ్తే అందరూ నన్ను వింతగా చూస్తారేమో అనే మొహమాటం. నాలుగోది, చాలా కామన్, హెల్ప్ చెయ్యాలనుంది కాని ఏం చెయ్యాలో తెలీదే అని కన్ఫ్యూజ్ అవటం. ఇక చివరిగా, పోలీసులు, కేసులు, కోర్ట్ల చుట్టూ తిరగాల్సి వస్తుందేమో అనే భయం. ఇవన్నీ మనలో చాలామందికి ఎదురయ్యేవే కదా. మరి ఈ అడ్డంకుల్ని దాటడానికి మన దగ్గర ఏమైనా టూల్స్ ఉన్నాయా? ఉన్నాయి. అవే 5Dలు. ఇవి చాలా సింపుల్, పవర్ఫుల్, ఇంకా సేఫ్ కూడా. వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ 5Dలు ఏంటంటే డైరెక్ట్, డిస్ట్రాక్ట్, డెలిగేట్, డాక్యుమెంట్ మరియు డిలే. ఇక్కడ మనం చూస్తున్నట్లుగా ఇవన్నీ వేర్వేరు పరిస్థితులకు వేర్వేరుగా ఉపయోగపడతాయి. మన సేఫ్టీని బట్టి, సిచ్యువేషన్ని బట్టి వీటిలో ఏది వాడాలో మనం నిర్ణయించుకోవాలి. సరే, ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది డైరెక్ట్, అంటే నేరుగా జోక్యం చేసుకోవడం. అయితే ఒకటే కండిషన్, ఇది మీకు 100% సేఫ్ అనిపిస్తేనే చెయ్యాలి. బాధితుడి దగ్గరికి వెళ్ళి మీరు ఓకేనా అని సింపుల్గా అడగడం. రెండోది డిస్ట్రాక్ట్, అంటే ఆ గొడవ నుంచి దృష్టి మరల్చడం. ఆ దాడి చేసేవాడితో సంబంధం లేని ప్రశ్న అడగటం. అన్నా, టైమెంతయింది అనో, లేదంటే కావాలనే మీ దగ్గరున్నది ఏదో ఒకటి కింద పడేయడం. దీంతో ఆ సిచ్యువేషన్ డిస్టర్బ్ అవుతుంది. ఇక మూడోది డెలిగేట్. ఇది అన్నింటికంటే ముఖ్యమైంది, పవర్ఫుల్. ఏంటంటే వెంటనే 112కి డయల్ చేయడం, పోలీసులకి లేదా ఎమర్జెన్సీ సర్వీసెస్కి సమాచారమివ్వడం. ఇది ఎవరూ ఎక్కడ్నుంచైనా చేయొచ్చు. ఇది చాలా సేఫ్, చాలా ఎఫెక్టివ్. ఇది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నాలుగవది డాక్యుమెంట్, అంటే సేఫ్ డిస్టెన్స్ నుంచి వీడియో రికార్డ్ చేయడం. కాని గుర్తుంచుకోండి, రికార్డ్ చేసే ముందు 112కు కాల్ చేయడం ముఖ్యం. ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టడానికి కాదు, పోలీసులకు ఇవ్వడానికి. ఇక ఐదవది డిలే. మీరు డైరెక్ట్గా ఏం చెయ్యలేని పరిస్థితిలో కనీసం బాధితుడికి దగ్గరగా నిలబడండి. మీ ప్రెజెన్స్, నిన్నెవరో చూస్తున్నారు, నువ్వు ఒంటలి కాదు అని ఒక బలమైన మెసేజ్ ఇస్తుంది. ఓకే, ఇవన్నీ బావున్నాయి. కానీ
చాలామందికి వచ్చే అతిపెద్ద భయం సహాయం చేస్తే లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటానేమో అని. ఈ భయంలో నిజమెంత? మన చట్టం మనల్ని ఎలా కాపాడుతుందో ఇప్పుడు చూద్దాం. దానికే గుడ్ సమారిటన్ లా ఉంది. సింపుల్గా చెప్పాలంటే యాక్సిడెంట్స్ లేదా ఇతర ఎమర్జెన్సీల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేసేవాళ్లను కాపాడే చట్టం ఇది. ఈ చట్టం మన హక్కుల్ని గుర్తించి మనకు పూర్తి రక్షణ ఇస్తుంది. ఈ చట్టం ప్రకారం మనకున్న హక్కులేంటంటే, 1. బాధితుడిని హాస్పిటల్లో చేర్చిన వెంటనే మనం అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. 2. మన పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ లాంటి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికీ, పోలీసులకు కూడా చెప్పాల్సిన పని లేదు. 3. మనం ఒప్పుకుంటే తప్ప మనల్ని ఎవరూ సాక్షిగా ఉండమని ఫోర్స్ చేయలేరు. చూసారా, ఈ హక్కులు మనకు ఎలాంటి భయం లేకుండా సహాయం చేసే ధైర్యాన్నిస్తాయి. సరే, ఇవన్నీ థియరీ. ఇప్పుడు ఈ 5Dలను వాడి రియల్ లైఫ్ హీరోలుగా మారిన కొంతమంది సామాన్యుల కథలు విందాం. చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఇది ఢిల్లీకి చెందిన ఈ రిక్షా డ్రైవర్ బ్రహ్మదత్ గారి కథ. ఆయన రిక్షాలో ఒక వ్యక్తి 2 ఏడుస్తున్న పిల్లలతో ఎక్కాడు. బ్రహ్మదత్కి ఎందుకో డౌటొచ్చింది. ఆయన వెంటనే ఆ పిల్లల్ని నెమ్మదిగా అడిగాడు, "ఈ అంకుల్ మీకు తెలుసా?" అని. వాళ్లు భయంతో లేదు అన్నట్టు తరుపారు. అంతే, వెంటనే రిక్షాను దగ్గర్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు దగ్గర ఆపేశాడు. ఆలోచించండి, ఒక చిన్న ప్రశ్న, ఒక సింపుల్ యాక్షన్, ఒక కిడ్నాప్ను ఆపగలిగింది. ఇక ఇది 26/11 ముంబై అటాక్స్ టైంలో జరిగిన సంఘటన. తాజ్ హోటల్లో టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారు. అక్కడ బ్యాంక్వెట్ మేనేజర్గా ఉన్న 24 ఏళ్ల మల్లికా జగత్ ఏమాత్రం భయపడ్లేదు. తన దగ్గరున్న 60 మంది అతిథుల్ని కాపాడే బాధ్యత తీసుకుంది. వాళ్లకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. కింద పడుకోండి, సైలెంట్గా ఉండండి, ఫోన్లు ఆఫ్ చేయండి అని చెప్పి. అందర్నీ సేఫ్ ప్లేస్లో దాచి హెల్ప్ వచ్చేవరకు వాళ్లకి ధైర్యం చెప్పింది. ఆ కష్టకాలంలో ఆమె చూపించిన లీడర్షిప్ అసామాన్యం. ఈ కథలు విన్నాక మనకే ఒక స్ఫూర్తి వస్తుంది కదా. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ విషయాల్ని మన జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. మన వంతు వచ్చిందిప్పుడు. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన 4 సింపుల్ రూల్స్. 1. అన్నింటికన్నా ముందు మన సేఫ్టీ ముఖ్యం. 2. మనసులో ఏదైనా తప్పు అనిపిస్తే దాన్ని నమ్మండి, మీ గట్ ఫీలింగ్ మిమ్మల్ని హెచ్చరిస్తోంది. 3. మనం చేసేది చిన్న పనే కావచ్చు, కానీ దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. ఇక 4వది చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒకరు చెయ్యాలి అని మనకు అనిపించినప్పుడు ఆ ఎవరో ఒకరు మనమే అని గుర్తించాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ విషయం హీరో అవడం గురించి కాదు, సింపుల్గా మానవత్వంతో ఉండటం గురించి. మన తోటి మనిషి కష్టంలో ఉంటే మనకు చేతనైనంత సహాయం చేయడం గురించి. ఒక పాత టాల్ముడ్ సూక్తితో దీన్ని ముగిద్దాం. ఒక ప్రాణాన్ని కాపాడినవాడు ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడినట్టే. మనం చేసే ఒక చిన్న చర్య ఒకరి ప్రపంచాన్నే మార్చగలదు. కాబట్టి ఇక నుంచి మౌన ప్రేక్షకుడిగా కాకుండా ఒక క్రియాశీల పౌరుడిగా ఉందాం.